హలో హాయ్ గైస్ వెల్కమ్. మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే ఈ వాల్యూస్ ఫస్ట్ టోటల్ చేయండి. టోటల్ చేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్లోజ్డ్. ఓకే, నెంబర్ వాల్యూస్ ఇచ్చి ఓకే మూస్ ఓకే క్లోజ్ చేసి కొట్టాం. ఇప్పుడు 2 + 5 7, 7 + 11 8. ఓకే, 18 + 23 41. ఓకే, 41 వచ్చింది. ఇప్పుడు యావరేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపిన దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని బై చేయాలండి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్కడున్నాయి? C2లో ఉన్నాయి మొత్తం టోటల్. మనం టోటల్ ఎక్కడ చేసాం? C2లో చేసాం. ఓకే, C2 సెలెక్షన్ చేసి బై 4 10.25 వచ్చింది. ఓకే, ఇది యావరేజ్. అలా కాకుండా యావరేజ్ డైరెక్ట్ ఫామ్లో యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి యావరేజ్ అని ఉంది కదా, మీ క్లిక్ చేసి ఓపెన్. మనం ఏమేం చేయాలో వీటిని ఇలా సెలెక్షన్ చేసుకోండి. ఓకే, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి వీటిని యావరేజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది 10.25. ఓకే, ఇదంతా చేయాల్సిన పని లేదండి. ఇంక డైరెక్ట్ ఇది యావరేజ్ అని క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ తేవాలంటే ఇలా చూసుకుంటాం, మనం చూసుకుని తేవాలి. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు మ్యాక్స్ క్లోజ్. ఓకే, ఇవన్నీ తీసుకుని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, అన్నిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏదండి? 23. ఓకే, అలా వస్తుంది. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని ఇచ్చి ఇప్పుడు మనం టైప్ చేయొచ్చండి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ 100 ఒకటి ఇస్తున్నానండి. ఓకే, కామా పెట్టి ఇంకోటి 1 అని ఇస్తున్నాను. క్లోజ్ చేసి ఇదిగోండి ఎంత ఇచ్చాను వాల్యూ. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా, 100 పెద్ద 1 పెద్ద? 100 పెద్ద కాబట్టి 100 వచ్చింది. ఓకే, ఇప్పుడు మినిమం వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్ టు మినిమం వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మన ఇంట్లోంచి మినిమం వాల్యూ కావాలి. ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి క్లిక్ చేశారు అనుకోండి 2, అన్నింటికన్నా చిన్న 2. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఈక్వల్ టు మినిమం వాల్యూ మనం ఇచ్చుకొచ్చండి. ఓకే, 2,5 ఇచ్చామనుకోండి. ఓకే, 2,5 ఇచ్చామనుకోండి. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఏమవుతుంది? 5 పెద్దదా 2 పెద్దదా? 5 పెద్దది. మినిమం వాల్యూ అంటే తక్కువది కావాలి మనకి. వచ్చింది చూసారా? ఓకే, ఇవాళకి ఇదేనండి. ఓకే, రేపటి క్లాసులో ఇంకా మిగతా చెప్తాను. రోజు నా క్లాసెస్ ఫాలో అవుతానండి. నేను ఒక్కొక్కలా చెప్తున్నానండి. ఓకే, ఇవాళ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ చెప్పాను, నేను అర్థమెటికల్ ఫంక్షన్స్ చెప్పాను. ఇవన్నీ ఫార్ములాస్ అండి, ఇవన్నీ బాగా నేర్చుకోండి. ఓకే, బాయ్ అండి.